హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గ్రెనరో S13 Pro మైక్ గురించి ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. అమెజాన్లో ఈ మైక్ని బుక్ అయితే చేశాను. 2600 కాస్ట్ అయితే నాకు పడింది. ఓవరాల్గా ప్యాకింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఆల్రెడీ నేను సీల్ అయితే ఓపెన్ చేశాను. వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ప్యాకింగ్ అయితే మళ్ళీ ఇలా రెడీ అయితే చేశాను. గ్రెనరో S13 Pro అనమాట. ఎల్లో వర్షన్ అయితే తీసుకున్నాను. చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈ మైక్లో. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. జస్ట్ బాక్స్ని సైడ్కి ప్రెస్ చేస్తే బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. పాలిథిన్ కవర్తో వ్రాప్ చేసి మైక్ అనేది ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్ అయితే చాలా షార్ట్గా అయితే ఉంది. లెంత్ అయితే ఏమీ లేదు. టైప్ సి కనెక్టర్స్ అనమాట. ఒకేసారి 2 మైక్స్ని అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఇవ్వటం అనేది నాకు బెస్ట్ అయితే అనిపించింది. ఇప్పుడు మైక్ని అయితే చూద్దాం. మైక్ క్వాలిటీ అయితే అంత గొప్పగా ఏమీ లేదనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్గానే ఉంది. కింద పడితే పగిలిపోతుంది. చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. గ్రెనరో అని మెన్షన్ అయితే చేస్తుంది. నేను ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. రిసీవర్ ఉంది, 2 మైక్స్ అయితే ఉన్నాయి. వీటి క్వాలిటీ కూడా యావరేజ్గానే ఉంది. ఇంకా స్మాల్ బాక్స్లో అయితే 2 కనెక్టర్స్ అయితే ఉన్నాయి. టైప్ సి కనెక్టర్స్ ఇవి. అలాగే లైట్నింగ్ కనెక్టర్ కూడా ఉంది. వీటిని మన రిక్వైర్మెంట్ బట్టి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ మైక్ 1 year వారంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ వారంటీని క్లెయిమ్ చేసుకోవడానికి అఫీషియల్ గ్రెనరో మెయిల్కి కాంటాక్ట్ అయితే అవ్వాలి. సో వాళ్ళ అఫీషియల్ మెయిల్కి ఎలా మెయిల్ చేయాలో నేను ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇన్వాయిస్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మన ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఇన్వాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది, అలాగే ఆర్డర్ డేట్ ఉంది. సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 డీటెయిల్స్ని మెయిల్లో ఎంటర్ చేసి వాళ్ళకైతే సెండ్ అయితే చేయాలి. grenaro@outlook.com ఇదే వాళ్ళ అఫీషియల్ మెయిల్ అనమాట. దీనికి మనం మెయిల్ అయితే చేయాలి. సబ్జెక్ట్ దగ్గర వారంటీ యాక్టివేషన్ అని మెన్షన్ చేసి కంపస్ మెయిల్ దగ్గర ఆర్డర్ డేట్, ఆర్డర్ నెంబర్ 2 ఎంటర్ చేసి వాళ్ళకి మెయిల్ అయితే చేయాలి. మెయిల్ చేసిన తర్వాత కొంత టైం తర్వాత అఫీషియల్గా గ్రెనరో వాళ్ళ నుంచి మెయిల్ అనేది వస్తుంది, కంగ్రాచులేషన్ అని. సో నెక్స్ట్ వారంటీ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వారంటీ యాక్టివేషన్ ప్రాసెస్ అయితే. నాకైతే ప్రజెంట్ ఎటువంటి రిప్లై అయితే రాలేదు. నాకు రిప్లై రాగానే ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేస్తాను. ఓవరాల్గా ఈ బాక్స్లో మనకి కంటెంట్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ కేస్ క్యాప్ అయితే లైట్గా లూజ్గా అయితే ఉందన్నమాట. లోన్ ఉన్న మైక్స్ అయితే కింద పడట్లేదు కానీ, బట్ కేస్ క్యాప్ అయితే లైట్గా లూజ్గానే ఉంది. కేర్ఫుల్గా అయితే ఉండాలి. బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంది కాబట్టి కింద పడితే పగిలిపోతుంది మైక్ అనేది. ఈ మైక్లో 2 స్టేజెస్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఎకో మోడ్ ఉంటుంది. అలాగే మైక్ను కూడా మ్యూట్ అయితే చేసుకోవచ్చు. గ్రీన్ లైట్ అనేది సింగిల్గా బ్లింక్ అయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని అర్థం. 2 times బ్లింక్ అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అర్థం. ఈ మైక్ని కనెక్ట్ చేయడం కూడా చాలా సింపుల్. రిసీవర్ని తీసుకొని మొబైల్ టైప్ సి పోర్ట్లు ఇన్సర్ట్ చేసి ట్రాన్సిస్టర్ ఉంటే బటన్ 1 second ప్రెస్ చేస్తే మైక్ అనేది కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మైక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఇప్పుడు ఆడియో అయితే చెక్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది గ్రెనరో మైక్ అనమాట. అమెజాన్లో 2600 పెట్టి పర్చేస్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం అనమాట. కెమెరా నుంచి అయితే మినిమల్ డిస్టెన్స్ అయితే ఉన్నాను. పెద్ద దూరం అయితే ఏమీ లేను. జస్ట్ కేసులోంచి మైక్ తీసి కనెక్ట్ అయితే చేశాను అనమాట. ఇంకా నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఏం ఆన్ చేయలేదు. దీంట్లో 2 నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ అయితే ఉంటాయి, సింగిల్ మోడ్, డబుల్ మోడ్ అని. ఫస్ట్ అయితే ఇప్పుడు సింగిల్ మోడ్ ఆన్ చేస్తున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుందో చూడండి. ఈ ప్లేస్ అంతా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇది మార్నింగ్ ప్లేస్, పెద్ద సౌండ్స్ అయితే ఏం లేదు, గాలి కూడా ఎక్కువ రావట్లేదు అనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ మోడ్ అయితే ఆన్ చేస్తున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్లో సౌండ్ అయితే జడ్జ్ అయితే చేయండి. ఇక్కడ మైక్ దగ్గర ఒక బటన్ ఉంటుంది అనమాట. దాన్ని సింగిల్ క్లిక్ చేస్తే సింగిల్ మోడ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో లైట్ అనేది బ్లింక్ అయింది అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో ఇప్పుడు నా వాయిస్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి వస్తుంది అనమాట. మీరైతే జడ్జ్ చేయొచ్చు ఆడియో ఎలా ఉందో. ఈ ఎయిర్ సౌండ్ కానీ బార్ సౌండ్ కానీ ఏమైనా వినిపిస్తుందో లేదో చెక్ అయితే చేయండి. ఇప్పుడు నేను సెకండ్ మోడ్ అయితే ఆన్ చేస్తున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ లో ఆడియో అయితే జడ్జ్ అయితే చేయండి. నాయిస్ క్యాన్సిలేషన్ లో సెకండ్ మోడ్ కి వెళ్ళడానికి ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ 2 blinks వస్తుంది అనమాట. 2 blinks వస్తే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్, సింగిల్ బ్లింక్ వస్తే సింగిల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పుడైతే మైక్ అయితే 2 blinks అయితే వచ్చింది. ఇది డబుల్ మోడ్ అనమాట నాయిస్ క్యాన్సిలేషన్ లో. ఇప్పుడు నా వాయిస్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. మొత్తం ఈ పక్షుల సౌండ్ కానీ ఎయిర్ సౌండ్ కూడా ఇంకా పూర్తిగా పోయింది అనుకుంటున్నాను నేను. నేనకైతే ఆడియో అయితే నేను వెళ్ళలేదు, జస్ట్ ఇప్పుడే రికార్డ్ చేస్తున్నా కాబట్టి నాకైతే తెలియదు. మీరైతే చెక్ చేయండి ఆడియో అయితే ఎలా ఉందో. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వాయిస్ అయితే విన్నారు కదా. 2 modes లో కూడా నేను ఆడియో అయితే వినిపించాను. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా కూడా ఆడియో అయితే వినిపించాను కదా. మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ మైక్ 2600 పెట్టి పర్చేస్ చేయొచ్చు అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. అంత ప్రొఫెషనల్ వాయిస్ అయితే ఏమీ లేదు. జస్ట్ మనం మేనేజ్ అయితే చేయొచ్చు. మీకు ఇంకా మనీ యాడ్ చేసుకుంటే హాలీలాండ్ ఉంది, డీజే మైక్స్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది బాగా తక్కువ అనమాట. బట్ మనం అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. మైక్ ని కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే వాయిస్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. మనం పెద్దగా మాట్లాడాల్సి వస్తుంది. అదే మైక్ ని ఇలా మన నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే అనమాట వాయిస్ అనేది బాగా రికార్డ్ అవుతుంది అనమాట క్లారిటీగా. సో ఈ మైక్ మనం తీసుకుంటే జస్ట్ మేనేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట వీడియోస్ కి. నాలాగా బిగినర్ వీడియోస్ ఎవరైనా చేయాలనుకుంటే ఈ మైక్ అనేది యూజ్ అవుతుంది.
లేదా ప్రొఫెషనల్‌గా ఆడియో రికార్డ్ చేయాలనుకుంటే ఈ మైక్ అనేది పనిచేయదనమాట. మీరు బెటర్ వేరేది తీసుకోండి మనీ యాడ్ చేసుకొని. లేదు నేను మేనేజ్ చేస్తానంటే ఈ మైక్ అయితే తీసుకోవచ్చు. ఈ మైక్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాననుకుంటున్నాను. నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యుంటే మీరు అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై అనేది ఇస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. థాంక్ యూ.